పరిణయం చాప్టర్ 41. అన్నయ్య ఎంత బ్రతిమాలినా వినలేదు. దానికి కారణం అక్కడ ఉండే కొద్దీ నేను కోల్పోయిన నా అందమైన కుటుంబం గుర్తు వస్తుంది అని. అందుకే ఇలా ఒంటరిగా ఉంటూ నాకు నచ్చిన నా లక్కీ చిన్ననాటి జ్ఞాపకాలతో గడిపేస్తూ ఉంటా. కానీ అంకిత వచ్చాక దాని అల్లరితో ఈ ఇంటి రూపురేఖల్ని మార్చేసింది. నువ్వు చెప్పింది నిజమేరా. అది ఒక్కసారి తన అనుకుంటే ఏమైనా చేస్తుంది వాళ్ళ కోసం అని నవ్వుతూ అంటుంది. సరియు అమూల్యని చూసేసరికి తినకుండా కూర్చోవడం చూసి ఎందుకురా తినట్లేదు అని అడుగుతుంది. అమూల్య సరియుని కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఎందుకు అని నోట్లో పెట్టేసరికి షాక్గా చూస్తూ ఉంటే, తినమ్మా, ఎప్పుడు నువ్వే మాకు పెడతావా, మేము నీకు తినిపించకూడదా అని అడుగుతుంది. సరియు ఎందుకు తినిపించకూడదురా, తినిపించచ్చు అని తను తింటూ అమూల్యకి తినిపిస్తూ మనసులో ఇది నాకు అమ్మలా బిహేవ్ చేస్తుంది, అది నాకు కూతురైతే ఒకేసారి తల్లిని కూతుర్ని పొందాను అన్న సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తుంటాయి. అమూల్య, అమ్మా ఇలా ఏడవకమ్మా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా అని అంటుంది. ఆ మాటలకి సర్యుకి ఒక్కసారిగా ఆర్యన్ గుర్తు రావడంతో నవ్వుతూ, ఏంటిరా, నా మేనల్లుడు స్థానం నువ్వు తీసుకుంటావా అని అడుగుతుంది. అమూల్య, నేను తీసుకోను, తన ప్లేస్ తనదే, నా ప్లేస్ నాదే అని అంటుంది. సరియు ఇద్దరు ఇద్దరే అనుకుని సరే తిను అంటూ ఒకరికి ఒకరు తినిపించుకున్నాక చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అప్పుడే మాటల మధ్యలో అమూల్య, ఒకసారి పెద్ద జోక్ జరిగిందమ్మా అని అంటుంది. సరియు ఏం జరిగిందిరా అని అడుగుతుంది. అమూల్య, అది నేను ఇంకా జాను గుడికి వెళ్ళాం, ప్రమోషన్ వచ్చింది అని. అంకిత ఇంకా అప్పటికి రాలేదు చెన్నైకి. సో గుడిలో దర్శనం చేసుకుని వస్తుంటే మా స్కూటీ టైర్ పంచర్ అయింది అని చెప్తుంది. సరియు, అయ్యో మరి ఎలారా అని అంటుంది. అమూల్య, పూర్తిగా వినమ్మా అని అంటుంది. జానుకి ఇంకా అప్పుడు మలయాళం రాదు, వచ్చింది నాకు మాత్రమే. సో స్కూటీ రిపేర్ షాప్ దగ్గర కూర్చొని ఉన్నాము. అప్పుడే ఎవరో ఆటోలో మైక్ పెట్టి అరుస్తూ ఉన్నారు, హస్త సాముద్రికం చెప్తాం, జాతకం చెప్తాం అని. జాను క్యూరియాసిటీతో ఏంటి అని అంటే తనకు ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అది విన్నాక తను నన్ను కూడా లాక్కుపోయింది. అది కొంచెం దగ్గరలోనే ఉంది ప్లేస్, ఒక చిన్న ఇల్లు, ప్రశాంతమైన వాతావరణం. లోపలికి వెళ్ళాలా వద్దా అని చూస్తుంటే జానవి ఆగలేక తీసుకొని పోయింది. సరియు, మరి చెప్పారా అని అడుగుతుంది. అమూల్య, అన్నీ అబద్ధాలమ్మా, ఒక్కటి నిజం లేదు అని అంటుంది. సరియు, ఇంతకీ ఏం చెప్పారా అని అడుగుతుంది. అమూల్య, జాను తన చెయ్యి చూపించి డైరెక్ట్ ఎంతమంది పుల్లలు పుడతారు అని అడిగితే ఆయన నా ముఖం చూసేసరికి తప్పక ట్రాన్స్లేట్ చేశా. ఆయన చెప్పిన ఆన్సర్ అయితే అమ్మా దానికి 4 అని అంటుంది. సరియు, అందులో తప్పేముందిరా, అండర్స్టాండింగ్ ఉంటే అయిపోతుంది కదా అని అంటుంది. అమూల్య, అది కాదమ్మా జోకు అని జాను రియాక్షన్ గుర్తుకు రాగానే నవ్వు ఆగక కొంచెంసేపు నవ్వి, ఏమంది తెలుసా, ఏంటిరా, వాడు నన్ను చూస్తూనే పారిపోతాడు హాస్పిటల్ అనుకుంటూ. నిజంగా నాకే పుడతారా, లేక నర్సులకి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఇది నా ఫస్ట్ సెటప్ పిల్ల, ఇది నా సెకండ్ సెటప్ పిల్ల అని చెప్తాడా అని అంది. అసలు షాక్ మామూలుగా అవ్వలేదు నేను. అప్పటికి దాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాను. వాడికి దాని లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యేసరికి భయపడ్డాడు అని అంటుంది. సరియు, అదేంటిరా అలా అంది తను అని అడుగుతుంది. అమూల్య, ఏం చెప్పను, అది చూడ్డానికి కొంచెం మీడియం రంగులో ఉంటుంది, అన్నయ్య ఏమో ప్యూర్ వైట్. ఇక అనుమానం స్టార్ట్ మేడం గారికి, అందులోనూ హాస్పిటల్ అవ్వడంతో ఇంకా ఆడేసుకుంటది అని అంటుంది. సరియు ఆ సీన్ ఊహించుకుని నవ్వుతూ ఉంది. అమూల్య, అమ్మా
నీ నవ్వు చాలా బాగుంటుంది అని అంటుంది. సరియు నీది కూడా, మరి నీకేం చెప్పారు అని అడిగితే, వదిలే అమ్మా అనగానే ప్లీజ్ చెప్పరా అని అడుగుతుంది సరియు. అమూల్య నా చెయ్యి చూసి నాది మహారాణి జాతకమంట, నా చేతిని పట్టుకోవడానికి త్వరలో ఒకరు వస్తారని, వాళ్ళ వల్లే నా కుటుంబం కూడా నాకు దగ్గరవుతుందని, ఇంకా అలా జరగకూడదని ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తాయంట, కానీ ఓడిపోయి వెళ్ళిపోతాయంట. వచ్చినతను నా చేతిని ఎప్పటికీ వదలడంట, నేను చచ్చేంత వరకు అని అంటున్న సరియు అమూల్య నోటికి చెయ్యడ్డు పెట్టి ఆపి, వద్దురా అలా అనకు అంటుంది. సో ఇదేనండి పరిణయం 41st చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.